ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం, పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో పర్యాటక రంగ అభివృద్ధి మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. డ్రగ్స్ మరియు గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక చైతన్య కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను తరతరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇదే విధంగా కళాకారులు కూడా సహకార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి కళను మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస పిలుపునిచ్చారు. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస శనివారం కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో హస్తకళాకారుల సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రభుత్వ కృషిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధితో పాటు కొండపల్లిని ఒక మోడల్ గ్రామీణ సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా మార్చడానికి చొరవ చూపుతామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అతి సమీపంలో ఉన్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడులో అటవీశాఖ నగరవనాన్ని, పురావస్తు శాఖ పరిధిలోని కొండపల్లి ఖిల్లాను, ఇబ్రహీంపట్నంలో కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతాన్ని పర్యాటక, అటవీ, పురావస్తు శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన, విశాలమైన కోట కొండపల్లి ఖిల్లా అని, దీనికి పూర్వవైభవం తేవడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ రైజ్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస శుక్రవారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని సందర్శించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, బోధనా విధానాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మహిళలు వ్యాపార అవకాశాలను విస్తృతం చేసుకోవచ్చని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ వార్డ్, స్వర్ణ గ్రామ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా, మండల, అర్బన్, స్వర్ణ వార్డు అధికారులకు జరిగిన 2 రోజుల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు, స్వర్ణ మండల, స్వర్ణ జిల్లాల ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించడమే లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో వేర్వేరు కేడర్లలో ఉన్న అధికారులందరికీ ఇప్పుడు పదోన్నతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని, ఆధునిక సాంకేతిక సహకారంతో భూ యాజమాన్య హక్కు పత్రం, పట్టదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA జి. జయలక్ష్మి అన్నారు. ఇప్పటివరకు మీరు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కొల్లి నవీన్ కుమార్.